మాట సందర్భంగా ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి సందర్భంలో కూడా గౌరవ స్పీకర్ గారు తనకున్నటువంటి విశేష అధికారాలను ఏకపక్షంగా వారు ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేరు. ఇరుపక్షాల వాదనలు విన్న తదుపరి తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఈరోజు స్వాగతించకుండా వ్యక్తిగతంగా విమర్శ చేయడం సరికాదు. ఒకవేళ మీకు ఈ తీర్పు నచ్చకపోతే హైకోర్టుకు వెళ్లే అవకాశం వెళ్ళాలి, కానీ ఈ విధంగా వ్యక్తిగతంగా నిందారోపణలు చేయడాన్ని మేము తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ప్రధానంగా వివేక్ గారు, సంజయ్ గారు మీతో చెప్పి వివేక్ గారేమో టీడీపీ నుంచి బీఆర్ఎస్ పార్టీ మారి వచ్చినటువంటి ఫిరాయింపుదారుల గురించి మాట్లాడేటువంటి సందర్భం, క్రాస్ ఓటింగ్ పాల్పడిన విద్యాసాగర్ కుమార్ ఉన్నటువంటి ఇప్పుడు కోర్టుల ఎమ్మెల్యే సంజయ్ గారు కూడా మాట్లాడే మాటలకు విలువ ఉంటుందా అనేటువంటి మాట దయచేసి ప్రజలు గమనించాలి. ఈరోజు శాసనసభ స్పీకర్ గారు తనకు ఉన్నటువంటి అధికారం, ట్రిబ్యునల్ కోర్టుకు ఉన్నటువంటి అధికారం, జడ్జి రూపంలో ఇచ్చినటువంటి తీర్పును మేము స్వాగతిస్తా ఉన్నాం. ఈరోజు స్పీకర్ గారు ఒక ట్రిబ్యునల్ చైర్మన్గా తీసుకున్న నిర్ణయాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకిస్తూ ఉంది. మరి ఈరోజు స్పీకర్ అనే ఒక పదవి, ఆ హోదా, ఆ బాధ్యత ఎప్పుడైతే అసెంబ్లీ ప్రొసీడింగ్ నడుస్తాయో, ప్రొసీడింగ్ నడిచేటప్పుడే ఇమ్యూని అంటే దానికి చట్టబద్ధత అంటే వారికి ఒక సపరేట్ ప్రొటెక్షన్ ఉంటుంది లా నుంచి. కానీ ఎప్పుడైతే స్పీకర్ ట్రిబ్యునల్లో ఒక జడ్జి లాగా వ్యవహరిస్తారో మరి దాంట్లో వారు ఖచ్చితంగా రాజ్యాంగానికి లోబడి, చట్టానికి లోబడి మరి వారి దగ్గర వచ్చేసినటువంటి ఎలాంటి పిటిషన్స్ అయినా సరే దానిపైన విచారణ చేసి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు స్పీకర్ గారు ట్రిబ్యునల్ చైర్మన్గా తన రాజ్యాంగంలో లోబడి, రాజ్యాంగం ద్వారా వచ్చేటువంటి తన బాధ్యతల్ని మరి నిర్వహించడంలో పూర్తిగా విఫలమైనని చెప్పి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా బాహాటంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే అసెంబ్లీ సభలో ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఉప ఎన్నికలు వస్తాయా, డిస్క్వాలిఫై అవుతా, ఎట్లా అవుతుంది అని ఈ మాటనైతే అనడో, పదే పదే ముఖ్యమంత్రి గారు ఈ యొక్క పార్టీ మారడానికి ఫిరాయింపులను ప్రోత్సహించినడో వాటిని సమర్థిస్తూనే ఈరోజు తీర్పుని వచ్చిందో స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఏదైతే ముఖ్యమంత్రి గారు మొదటి నుంచి కూడా చెప్తా ఉన్నాడో అదే మాటల ద్వారా, అదే మాటల్ని ఈరోజు ఒక ట్రిబ్యునల్ చైర్మన్గా వివరించిన స్పీకర్ గారు తన యొక్క జడ్జిమెంట్లో తెలియజేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తిగా రాజ్యాంగానికి విరుద్ధంగా వచ్చినటువంటి తీర్పుగా ప్రజలందరూ కూడా నవ్వుకుంటున్నారు. అన్నిటికంటే దారుణం ఏంటంటే ఆ ఎమ్మెల్యేలు పోయి ఇంటికి పోయి ఆత్మవంచన చేసుకోవాలి. ఏంది మీ పరిస్థితి? ఏంది ఇవాళ? ఎంత దారుణం! లాయర్లు మీరు ఎందుకు పోయి రూలింగ్ పార్టీ దగ్గర ఎందుకు కూర్చున్నారని లాయర్లు అడిగితే చెప్తే ఇక్కడ మీరున్న వాళ్ళందరూ కూడా కింద పడి నవ్వి వస్తారు. ఇప్పుడు చెప్పమంటారా? అక్కడ ఎందుకు కూర్చుంటున్నారు కాంగ్రెస్ పార్టీ వైపు అంటే అక్కడ టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నాం సార్ అని చెప్పిన. అంత దారుణమైన పరిస్థితిలో ఇవాళ ఎమ్మెల్యేలు ఉన్నారంటే ఎవరు కాపాడాలి మన రాష్ట్రాన్ని? ఇంకా అర్థం చేసుకోండి మీరు. అది వాళ్ళు ఇచ్చిన జవాబు. అది ఎందుకు కూర్చున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున హౌస్ లో ఎందుకు కూర్చున్నారు? ట్రెజరీ బెంచెస్ లో మీరు కూర్చోవాల్సింది అపోజిషన్ బెంచెస్ లో కదా అంటే మాకు టాయిలెట్ దగ్గర ఉంటుందని కూర్చున్నామని చెప్పిన దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు ఇంకా వాళ్ళు ఇంట్లో ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారుగా? వాళ్ళు పోయి వాళ్ళ ప్రజలకు ఏం మొహం పెట్టి చూపెట్టుకుంటారు? వాళ్ళ పిల్లలకి ఏం జవాబు చెప్తారు? వీళ్ళు అంత దరిద్రమైన పరిస్థితిలో ఉంది. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నోటీసులపై ఎమ్మెల్యే కడియం శ్రీహర్ స్పందించారు. బుధవారం స్పీకర్కు లిఖితపూర్వకంగా వివరణ ఇచ్చారు. తాను కాంగ్రెస్ లో చేరలేదని స్పష్టం చేశారు. పార్టీ మారాను అనేది పచ్చి అబద్దమని పేర్కొన్నారు. కావాలని తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన చెందారు. కాగా పార్టీ మారిన 5 ఎమ్మెల్యేలపై స్పీకర్ ప్రసాద్ కుమార్ తీర్పు వెలువరించారు. శీతాకాల విడిది కోసం హైదరాబాద్ కు చేరుకున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. హక్కింపేట ఎయిర్పోర్ట్ లో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, సీతక్క తదితరులు ఆమెకు స్వాగతం పలికారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు డిసెంబర్ 17 నుంచి 22 వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. హక్కింపేట, అల్వాల్, బోలారం, తిరుమలగిరి, కార్ఖానా ప్రాంతాల్లో వాహనాల డైవర్షన్ కొనసాగుతోంది.
ఆంధ్రప్రదేశ్ను తిరిగి ప్రగతి పదంలో నడిపి దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా నిలపాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. 5వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో వివిధ శాఖల పనితీరుపై లోతైన సమీక్ష నిర్వహించిన సీఎం రాష్ట్ర భవిష్యత్ ప్రగతికి సంబంధించిన స్పష్టమైన రోడ్ మ్యాప్ ను అధికారుల ముందుంచారు. అధికారులు నిత్య విద్యార్థిలా ఉండాలని సూచించారు. అలాగే సూపర్ 6 పథకాలను సూపర్ హిట్ చేశామన్నారు. మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు, ప్రైవేట్ చేసేసారు. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న అక్షరాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేసాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఇప్పుడుండే సీట్ల కంటే సీట్లు పెరుగుతున్నాయి. 100% అవుట్ పేషెంట్స్ ఫ్రీ. గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్ గా ట్రీట్మెంట్. 70% ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు. ఈ రోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్లే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్ని కూడా చాలవనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారు ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసుకుపోయే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరే ఒక రోడ్ బ్లాక్ గా తయారు కావద్దు. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ నేను చూస్తాను, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం, దానివల్ల ఫలితాలు రావు. ఆ పాజిటివ్ థింకింగ్ ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నౌ ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. అండర్లైన్ చేసుకోండి. మీరు ఏదైతే ఎంత ఫాస్ట్ గా మీరు గ్రీవెన్సెస్ అన్ని గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు. గ్రీవెన్సే కాదు, అడ్మినిస్ట్రేషన్ గవర్నెన్స్ ఎంత ఫాస్ట్ గా డెలివర్ చేయగలిగారు. నెంబర్ 2, సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో దట్ ఈస్ ది కొలమానం. ఇక్కడ అవన్నీ కాదు. ఈ యాంగిల్లో మనం ముందుకెళ్దాం. నేను ఎప్పుడూ మీ అందరికీ చెప్తా ఉంటాను, ఐఎమ్ ఏ స్టూడెంట్. లెర్నింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఎవరైతే మాకు అన్ని తెలుసని అర్థం వస్తే అక్కడి నుంచే పతనం ప్రారంభం అవుతుంది. ఎవరు చెప్పినా అది గాని మన విధిని నిర్వహించడంలో ఉపయోగపడితే, సమాజానికి మంచి జరిగితే దాన్ని అడాప్ట్ చేసుకుని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడుండే సహచర కేబినెట్ మినిస్టర్స్ గాని, అదే మరి ముందుండే కలెక్టర్స్ గాని, ఇంకొక పక్కన యంత్రాంగం గాని అందరికీ బాధ్యత ఉంది. ఈ రోజు మనందరం కూడా బాధ్యత, జవాబుదారితనం, రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చాం. ఆ రెస్పాన్సిబిలిటీస్ డెలివర్ చేయడానికి ఎక్కడికక్కడ మనం క్లారిటీ ఇస్తున్నాం. నా లెక్క ప్రకారం ఒకప్పుడు ఇదే అడ్మినిస్ట్రేషన్ సాధ్యం అనుకుంటే ఈ రోజు సాధ్యం అని నిరూపించాం. అందుకే ఈసారి నేను ఈ స్ట్రక్చర్ లో నేను అందరితో మాట్లాడుతున్నా. కడవను నాకుండే అనుభవంతో ఏదైతే మెరుగైన ఫలితాలు వస్తాయో దానికి ప్రాధాన్యత ఇస్తున్నా. ఫీడ్బ్యాక్ కలెక్టర్స్ తీసుకుంటున్నాం, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ తీసుకుంటున్నాం, సెక్రటరీస్, మంత్రివర్గం బయట అందరితో తీసుకొని ఎప్పటికప్పుడు నేను కూడా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని ముందుకు పరిస్థితికి వస్తున్నాం. నేను ఎప్పుడు కూడా మీకు ఒక మాట చెప్పాను, ఈ ప్రభుత్వం మొట్టమొదటి సమీక్ష మేము ఎన్నికల్లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం, సూపర్ 6 అమలు చేస్తామని. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే రెట్రాస్పెక్ట్ ఎఫెక్టివ్ గా పెన్షన్లు ఇచ్చాం. 4,000, 6,000, 10,000, 15,000 అక్కడి నుంచి ప్రతి నెల మొదటి తారీఖున ఇస్తున్నాం. పేదల సేవలో మన అందరం పోయి కూడా మళ్ళా ఇస్తున్నాం. అంటే రీఎన్ఫోర్స్ చేయడానికి మళ్లీ చేస్తున్నాం. ఒకప్పుడు జీతాలు గాని ఉద్యోగస్తులకు పెన్షన్లు గాని ఇవ్వలేని పరిస్థితి ఉంటే ఈ రోజు అవి 2 కూడా రెగ్యులేట్ చేసి మొదటి తారీఖున అవసరమైతే ఆ రోజు హాలిడే అయితే 1 డే ఇన్ అడ్వాన్స్ ఇస్తున్నాం. రెండో ప్రోగ్రామ్ మీరు చూస్తే తల్లికి వందనం. దాన్ని కూడా అందరికి, 2 పిల్లలుంటే 2 పిల్లలకి, అందరికి 3 ఉంటే కొంతమంది 6 మంది 7 మంది వచ్చిన కూడా ఉన్నారు. భవిష్యత్తులో నాకు అనిపించింది వాళ్లే ఈ దేశ భక్తులుగా తయారవుతారు. ఎందుకంటే పాపులేషన్ తగ్గిపోతా ఉంది. ఇప్పుడు మామూలుగా మనం పాపులేషన్ మేనేజ్మెంట్ మాట్లాడుతున్నాం. ఎక్కువ మంది మినిమం 3 children 2 children మాట్లాడుతున్నాం. దానికి ఇది ఉపయోగపడే పరిస్థితి వస్తుంది. తెలంగాణలో 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు దాదాపు ముగిశాయి. ఈ విడతలోనే కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించారు. మొత్తం 4,158 సర్పంచ్ స్థానాలు భద్రాద్రి కొత్తగూడెం, హనుమకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాల్పల్లి, మహబూబాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట్, వికారాబాద్, కామారెడ్డి, ఖమ్మం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థులు ఎక్కువ స్థానాలు గెలుచుకున్నారు.
రాత్రి 7 గంటల వరకు వచ్చిన ఫలితాల ప్రకారం ఏకగ్రీవాలను కలుపుకుని కాంగ్రెస్ 1760 సర్పంచ్ స్థానాలను దక్కించుకోగా బీఆర్ఎస్ 900, బీజేపీ 165, ఇతరులు 360 స్థానాల్లో విజయం సాధించారు. కాగా మూడో విడతలో మొత్తం 182 మండలాల్లో 4159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ విడుదల కాగా 11 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 3752 సర్పంచ్ స్థానాలకు బుధవారం పోలింగ్ జరిగింది. అనేక చోట్ల కౌంటింగ్ కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల పేరు మార్పు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం గ్రామ సచివాలయాల పేర్లను మార్చేందుకు చర్యలు చేపట్టింది. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం తీసుకొచ్చిన గ్రామ సచివాలయ వ్యవస్థకు కొత్త పేరు పెట్టడం అవసరమా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ప్రభుత్వం ఇది పరిపాలనా సంస్కరణలో భాగమని చెబుతుంటే మరోవైపు ప్రతిపక్షాలు మాత్రం ఇది పేర్ల మార్పే తప్ప ప్రజలకు ఉపయోగం లేదని విమర్శిస్తున్నాయి. గ్రామ స్థాయిలో సేవల అందింపుపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపిస్తుందో వేచి చూడాల్సి ఉంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై మరోసారి విమర్శలు గుప్పించారు వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు కొత్త సిద్ధాంతాన్ని చెబుతున్నాడని మండిపడ్డారు. అవసరం లేకపోయినా ప్రైవేటీకరణను నెత్తిన పెట్టుకున్నారు అన్నారు. ప్రైవేటీకరణే ఒక కుంభకోణం అంటే జీతాలు కూడా ప్రభుత్వమే ఇవ్వటం మరో కుంభకోణం అన్నారు. పీపీపీ అనే పేరు పెట్టి ముద్దు పేరు, ఇంకోటి ఏదో P4 అన్నారు, అదేమైందో తెలియదా. ప్రైవేటు వాళ్లే సేవలు చేస్తారు, ప్రైవేటు వాళ్లతోనే అత్యుత్తమ సేవలు అందుతాయని చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త సిద్ధాంతం కంటే ఆయన నమ్ముతున్న సిద్ధాంతం అది అధికారంలో లేనప్పుడు చెప్పడు, అధికారంలోకి వచ్చినాక చెప్తాడు. అధికారంలోకి వచ్చాక ఇదే మీకు మంచిదని చెప్తాడు. ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు. పీపీపీ విధానంలో మేము అప్పచెప్తున్నాం అన్నాడు. బాగానే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కన్నా కన్స్ట్రక్షన్ పూర్తి చేయకపోతే కేవలం ప్రణాళిక పరంగానే ఇట్లా చేస్తే బాగుంటుంది అనుకుంటే, అయ్యా మేము అది చేయలేము, ఎందుకంటే అది కష్టము, ఏదో చెప్పొచ్చు, నువ్వు సాకులు చెప్పచ్చు. నీకు 5 కాలేజీలు పూర్తి చేశాడుగా, అడ్మిషన్లు జరిగాయి, కంటిన్యూస్ నడుస్తున్నాయి. ఇంకో 2 ఇంకా పూర్తి చేశాడు, ఇంకో 3 ఫైనల్, అంటే 10 కాలేజీలు ఆల్మోస్ట్ అయిపోయాయి. టీటీడీకి తీరని ద్రోహం చంద్రబాబు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 3000 కోట్ల భూమిని ఒబెరాయ్ హోటల్ కు ఇచ్చి వెంకటేశ్వర స్వామికి నామాలు పెట్టారని చెప్పారు. అలిపిరి రోడ్డులో టూరిజం భూమి తీసుకుని దానిని బదులుగా టీటీడీ భూమి ఇవ్వటం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఒబెరాయ్ హోటల్ కోసం అత్యంత విలువైన భూమిని బదిలీ చేశారు. హోటల్ కు ఆ స్థలం ఇవ్వటమే కాకుండా లీజ్ కూడా మాఫీ చేశారు. 3000 కోట్లు విలువైన భూమిని చంద్రబాబు దోచిపెట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. రోజు నీతులు చెప్తూ తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్లేటువంటి దారంతా కూడా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇథియోపియా ప్రస్తుతం పర్యటనలో ఉన్నారు. మంగళవారం ఇథియోపియా ప్రధానమంత్రి అబీ అహ్మద్ అలీ ఆయనకు దేశ అత్యున్నత పురస్కారం ది గ్రేట్ హానర్ నిషాన్ ఆఫ్ ఇథియోపియాతో సత్కరించారు. తాజాగా ఇథియోపియా పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశం ఇథియోపియా మధ్య సంబంధాలను ప్రశంసించారు. ఈ రోజు మీ ముందు నిలబడటం తనకు లభించిన గొప్ప గౌరవమని, సింహాల భూమి అయిన ఇథియోపియాలో నిలబడటం చాలా అద్భుతంగా ఉందని కొనియాడారు. భారత్లోని 140 కోట్ల ప్రజల తరపున శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ఇప్పటికే ప్రపంచంలోని 12 పార్లమెంటులలో ప్రసంగించారు. ఇది ఆయనకు 18వ పార్లమెంట్ ప్రసంగం. We both understand that democracy is a way of life and it is a journey. It is shaped sometimes by debate, sometimes by disagreement, but always